హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఖుషి సిస్టర్స్. నేను మీ హారిక. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇవాళ అయితే మళ్ళీ వచ్చేసా కొత్త వీడియోతో. మా చెల్లి వాళ్ళ ఫ్యామిలీ చాలా పెద్దదన్నమాట. వాళ్ళ కుటుంబాల్లో రీసెంట్గా పినమావ గారు, అత్తయ్య గారు షష్ఠి పూర్తి అయితే చేసుకున్నారు. సో దాని గురించి అయితే ఇవాళ మనం మాట్లాడుకుందాం. అసలు ఈ షష్ఠి పూర్తి అంటే ఏంటి, ఏ విధంగా చేసుకున్నారు అనే దాని గురించి నేనైతే చెప్పబోతున్నాను. సరదాగా మీరు చూడండి, ఓకేనా ఫ్రెండ్స్? ఈ షష్ఠి పూర్తి అనేది వీళ్ళు 2 రోజులు చేశారనమాట. ఇవాళ ఫస్ట్ రోజు అనమాట. ఇవాళ అయితే ఈ షష్ఠి పూర్తి చేసుకునే వాళ్ళు ముందుగా నదీ స్నానాలు చేయాలి. అందుకని చెప్పి వాళ్ళు పొద్దున్నే నదీ స్నానాలకైతే విజయవాడ కృష్ణానదికి అయితే వెళ్ళారు. మా చెల్లి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కళ్యాణ మండపానికి ముందే చేరుకున్నారనమాట. భోజనాలు చేసిన తర్వాత ఇక సాయంత్రం నుండి నూజివీడు కోనేరుపేట టీటీడీ కళ్యాణ మండపంలో షష్ఠి పూర్తికి వీరు ఉగ్ర రథ శాంతి మహోత్సవాలు అయితే ఇప్పుడు మొదలుపెట్టారు. రండి మీరు కూడా చూద్దరు. కానీ ఉగ్రరథ శాంతి హోమం అనేది ఒక వ్యక్తి యొక్క 60వ సంవత్సరం ప్రారంభంలో జరుపుకోవడానికి మరియు 59వ సంవత్సరం చివరిలో నిర్వహించాలి. వ్యక్తి లేదా దంపతులపై పవిత్ర జలం యొక్క అభిషేకం అనేది వేదచక్రం యొక్క చివరి సంవత్సరం మరియు అన్ని గ్రహ కర్మ శక్తులను స్మరించుకోవడం. ఉగ్రరథ శాంతి అనేది సమయం యొక్క కఠోర స్వభావాన్ని సూచిస్తుంది. అందుకే ఈ వేడుక యొక్క ఉద్దేశ్యం దంపతులకు ఆరోగ్యం, శరీర తీక్షణత, వారి సాంగత్యాన్ని మరియు కుటుంబ సభ్యులు మరియు స్నేహితుల సహవాసాన్ని పొడిగించడం. ఈ వేడుకకు 3 వేర్వేరు మార్గాలు సూచించబడ్డాయి. అవేంటో మనం ఇప్పుడు చూసేద్దాం. శౌనకోక్తం, బోధయానోక్తం, శైవాగమోక్తం. భారతీయ క్యాలెండర్ ప్రకారం పుట్టిన అదే సంవత్సరం, నెల మరియు అదే రోజున ఈ సందర్భాన్ని ఆదర్శంగా నిర్వహించాలని సిఫార్సు చేయబడింది. ఇది సాధారణంగా ఒక యాత్రికుల పట్టణం, దేవాలయం, నది ఒడ్డు లేదా గృహస్థుల నివాసం వద్ద కూడా నిర్వహిస్తారు. ఇది పరాత్పర పూజను ఏర్పరుస్తుంది. దీనిలో గణపతి, దుర్గా మరియు విష్ణువు యొక్క దేవతలను పూజించాలి. సముద్రాలు, నదులు, దిక్కుల అధిష్టాన దేవతలు అంటే దిక్పాలకులు, నవగ్రహాలు కలశాల్లోకి ఆవాహన చేయబడి ఆయా దేవతలకు పూజలు చేస్తారు. హిందూ క్యాలెండర్లోని ప్రతి సంవత్సరం అంటే 60 సంవత్సరాలు, ప్రతి అయన అంటే ఉత్తర దక్షిణ, ప్రతి ఋతువు అంటే 6 ఋతువులకి, ప్రతి నెల అంటే 12 నెలలకి, ప్రతి పక్షం రోజులు శుక్ల మరియు కృష్ణుడు, ప్రతి తిథి అంటే 15, ఒక్కొక్కటి పాలించే దేవతలు వారంలోని రోజు అంటే 7 రోజులు,
ప్రతి నక్షత్రం అంటే 27 నక్షత్రాలకు ఒక్కొక్కటి యోగ ప్రతికరణం మరియు ప్రతి రాశిని సక్రమంగా పూజిస్తారు. హోమం తర్వాత ఆచార్యులు మరియు ఋత్విక్కులు పవిత్రమైన నీటిని తీసుకుని ఇంటి యజమానికి అభిషేకం చేస్తారు. గోపూజ, హోమం, నదీ స్నానాలు అన్నీ కూడా మనం రేపటి వీడియోలో చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.